ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. రేటు వింటేనే హడలిపోయే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సామాన్య మధ్య తరగతి వారే కాదు, ఉన్నత వర్గాల వారు సైతం గోల్డ్ ని కొనలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో అమ్మకాలు లేక జ్యువెలరీ షాపుల యజమానులు, పళ్ళు లేక స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయలకు చేరుకుని ఆల్ టైమ్ హైకి చేరి రికార్డు సృష్టించింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,040 రూపాయలకు చేరుకుంది. మరోవైపు బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో కొనేవారే కరువయ్యారు. జ్యువెలరీ షాపుల్లో కొనుగోలుదారులు లేక వెలవెలాబోతున్నాయి. అదే సమయంలో చేతిలో పని లేక స్వర్ణకారులు సైతం పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ఏలూరు, భీమవరంలో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అన్ని చిన్న చిన్న జ్యువెలరీ షాపులే ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఉమ్మడి జిల్లాలో 1000 వరకు జ్యువెలరీ షాపులున్నాయి. అధికంగా ఏలూరులో 400 వరకు ఉండగా భీమవరం, నర్సాపురం, తణుకు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ఆధారపడిన స్వర్ణకారులు, ఇతర వృత్తిదారులు దాదాపు 4000 మంది వరకు ఉన్నారు. ఏలూరులోనే సుమారు 1500 మంది స్వర్ణకారులు ఈ జ్యువెలరీ షాపులపై ఆధారపడ్డారు. అయితే బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్లడంతో గోల్డ్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో సొంతంగా స్వర్ణకారుల వద్ద ఆభరణాలు తయారు చేయించుకునే వారు పూర్తిగా తగ్గిపోయారు. ప్రస్తుతం మార్కెట్లో 90% షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలాబోతున్నాయి. దీంతో షాపుల అద్దెలు, వర్కర్ల జీతాలు, కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎలా ఉందంటే ఏం చెప్తామండి, ఏదైనా కొనాలంటేనేమో ఇంకా తగ్గుతుందేమో, కొన్న తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనిపిస్తుంది. లేదు కొనకుండా ఆపేద్దామంటే ఇంకా పెరిగిపోద్దేమో, ముందే కొనుక్కోవాల్సింది అనిపిస్తుంది. ఇప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ ఉంది. లాస్ట్ టైం ఒక బిస్కెట్ తీసుకున్నాము. నేను తీసుకున్న తర్వాత 3000 తగ్గింది. అప్పుడు ఫీల్ అవ్వాల్సి వచ్చింది. 50,000 కలిసేది కదా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొనడానికి వచ్చాము. ఇప్పుడు కూడా భయంగానే కొనాలి, ఎందుకంటే నెక్స్ట్ తగ్గుతుందేమో, మళ్ళీ 1,00,000 లాస్ అవుతామేమో అనిపిస్తుంది. సో ఏదైనా స్టేబుల్గా లేదు కాబట్టి ఏమీ చెప్పలేకపోతున్నాం. గోల్డ్ కొనాలంటే అసలు కొనకుండా మానేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సాధారణంగా సంక్రాంతి పండుగ వెళ్లాక బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. రైతులకు పంట డబ్బు చేతికి వచ్చాక ఎక్కువగా బంగారం కొనడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి పంటలు బాగానే పండినా బంగారం రేటు చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడం వల్లే కొనలేకపోతున్నామని, కొంచెమైనా గోల్డ్ రేట్ తగ్గితేనే కొనగలమని వినియోగదారులు చెబుతున్నారు. వ్యాపారం చేసే కష్టం అంటే కొంతమంది ఆర్డర్స్ ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ కస్టమర్స్ ఏం చేస్తారని కొంత అమౌంట్ ఇస్తారు. ఇది వేళ ఆర్డర్ బుక్ చేసి తెల్లారిపటికల్లా కాస్ట్కి 1000-2000 పెరగడం వల్ల వర్తకులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొనుక్కోవాలన్నా ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళ వద్ద రేపు కొనుక్కుందాం అంటే వచ్చేది 1000 రూపాయలు పెరుగుతుంది కాస్ట్కి. నెక్స్ట్ టైం 2000 పెరుగుతుంది. ఇవాళ కొనుక్కున్న వాళ్ళు మంచి వాళ్ళు అవ్వడం జరిగింది. కొనుక్కుందాం చూద్దాం అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మార్కెట్ అయితే మాత్రం వేళ కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో అన్ని దేశాల్లో లెక్కేస్తున్నా కూడా బంగారు ధర పెరుగుద్దని నా అభిప్రాయం. ఇక ఏలూరు మార్కెట్ ఎక్కువగా కొల్లేరు చేపల చెరువులపై ఆధారపడి ఉంది. ఈ ఏడాది చెరువులను కొట్టేయడంతో కొల్లేరు వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో బంగారం కొనడానికి కొల్లేరు వాసుల వద్ద డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇక భీమవరం, నర్సాపురం మార్కెట్లు సైతం అక్వారంగం మీదే ఆధారపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పుణ్యమా అంటూ అక్వారంగం కుదేలైంది. ఆ ప్రభావం బంగారం కొనుగోళ్లపైనా పడింది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నట్లు బంగారం అమ్మకాలు పడిపోవడానికి ధరలు పెరగడంతో పాటు ఇతర కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇంకా సెకల్లో ఉన్న బంగారం రేటు కొంచెం నేలకు దిగి వస్తే తప్ప అమ్మకాలు పుంజుకునేలా లేవు.